ప్రభునందు ప్రియమైన దేని వల్ల జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో జీవిస్తున్న మనము ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు నీ దుష్ట హృదయమును ప్రేరేపించడం వల్ల అనేకులకు లోపడి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో, పాపములో జీవిస్తున్నామేమో, పాపము నీ దగ్గర లేకుండా నువ్వు చాలా జాగ్రత్త పడాలి. చిన్న ఉదాహరణ నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తూ ఉంటాను. ఏంటంటే, ఒక రాజుగారు, ఆ రాజుగారి దగ్గర పనిచేసే వ్యక్తి, వారిద్దరు కూడా మార్గంలో వెళ్ళిపోవచ్చు ఉన్నారు. ముందు రాజుగారు నడుస్తూ ఉన్నారు, వెనక తన పనివాడు నడుస్తూ ఉన్నాడు, తన సేవకుడు. వెళ్ళుచున్న మార్గంలో ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు కొమ్మ వాళ్ళకి అందేటట్టుగా, తలకు తగిలేటట్టుగా ఆ కొమ్మ ఉన్నది. ఆ కొమ్మ ఉన్నప్పుడు ఈ పనివాడు ఏం చేశాడంటే, ముందు రాజుగారు వెళ్తున్నాడు, తర్వాత అతని దగ్గర పనివాడు వెళ్తున్నాడు. ఆ కొమ్మను పట్టుకొని వేలాడబడుతూ కేకలు వేస్తున్నాడు. ఓ రాజుగారు నన్ను కాపాడండి, రాజుగారు నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. రాజుగారు వెనక్కి తిరిగేసి, ఏమైందంటే, అయ్యా రాజా, ఈ చెట్టు నన్ను పట్టుకొని నన్ను విడిచిపెట్టట్లేదు, ఈ చెట్టు నన్ను గట్టిగా పట్టుకుంది, నన్ను విడిచిపెట్టలేదు, నువ్వేనా ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు రాజా అనేసి ఆ రాజుని బ్రతిమలాడుచు ఉన్నాడు. ఆ రాజు నవ్వుతూ ఉన్నాడు, ఎగతాళి చేసి నవ్వుతూ ఉన్నాడు. ఏమని నవ్వుతున్నాడంటే, వెర్రివాడా, నిన్ను చెట్టు పట్టుకోవటం ఏంటి? ఆ చెట్టునే నువ్వు పట్టుకున్నావు, నువ్వు పట్టుకున్న 2 చేతులను, ఆ పిడికలను విడిచిపెట్టుమో, అప్పుడు చెట్టు నిన్ను విడిచిపెడదనేసి ఆ రాజుగారు ఈ పనివాడితో చెప్తూ నవ్వుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఈ పనివాడు ఆ రాజు చెప్పినట్లుగా ఆ 2 పిడికిడలను విడిచిపెట్టేసి ఆ చెట్టు కొమ్మ పైకి వెళ్ళిపోయింది. అప్పుడు అంటున్నాడు ఈ పనివాడు, రాజా, చెట్టు నన్ను పట్టుకోలేదు, నేనే చెట్టును పట్టుకున్నాను. అలాగని పాపము మిమ్మల్ని పట్టుకోలేదు, పాపము మీరే పాపాన్ని పట్టుకున్నారు. మీరు గనక మీ హృదయంలో ఉన్న పాపమును విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అవుతారు, మీరు పరిశుద్ధముగా ఉంటారు అనేసి ఆ రాజుగారికి చిన్న వర్తమానం చెప్పినట్లుగా ఈ పనివాడు చెప్పాడు. అవును ప్రభు, జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో జీవిస్తున్న మనందరం కూడా పాపమును మనమే పట్టుకొని ఆ పాపంలో బ్రతుకుతున్నాము తప్ప మనల్ని పాపము పట్టుకోవట్లేదు, మనమే ఆ పాపాన్ని పట్టుకుంటున్నాం. అందుకనే నీలో పాపము ఏమీ లేకుండా నీవు జాగ్రత్త పడాలి. అందుకనే ప్రతి విషయంలో పెద్దవాళ్ళు మనతో చెప్తారు, అరే నాన్న, నువ్వు ఎటైనా వెళ్తాడు చాలా జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న, చాలా జాగ్రత్తగా వెళ్ళరాడు. మన తల్లిదండ్రులైన వారు చెబుతుంటారు. ఎందుకు చెప్తారు? నువ్వు ఎక్కడన్నా పడిపోతావేమోని, ఎక్కడన్నా జారిపోతావని, ఏదన్నా అపాయం నీకు జరుగుతుందేమో అని వారు అట్టి జాగ్రత్త. అలాగనే జ్ఞాపకం చేసుకోండి, ఆ జాగ్రత్త నీలో ఉండాలి, నీకు రక్షణార్థంగా ఉండాలి. నీవు ఈ లోకములో ప్రతి విషయములను జాగ్రత్త పడి ప్రభు సన్నిధులను నువ్వు ఆశీర్వదించబడినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించి దీవించుబడును గాక. ఆమేన్. తరలు వంచడం ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు దేవా, ఈ లోకంలో ఎటు తిరిగినా భయంకరమైన సమస్యలు ఎదురవుచున్నాయి తండ్రి. మేము వెళ్ళు ప్రతి మార్గంలో అనేకమైన అపాయములు మాకు సంభవిస్తూ ఉంటాయి తండ్రి. మేము ఏ అపాయముకు లోనవ్వకుండా మేము వెళ్ళే మార్గములో జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళటకు మీరు మాకు సహాయం దయచేయండి. ఏ పని చేసినను, ఏ మార్గములో వెళ్ళినను మేము జాగ్రత్త పడి ఈ లోకంలో జీవించుటకు నీ కృప చూపించండి. మాలో దుష్ట హృదయము లేకుండా, భ్రష్ట హృదయము లేకుండా జాగ్రత్త పడాలి. పాపము లేకుండా మేము జాగ్రత్త పడటకు సహాయము దయచేయమని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమపరచుకోమని, మహిమ ఘనత ప్రల్పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రియులారా, గమనించండి, మరి యూట్యూబ్ ఛానల్ను మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేసి వారికి కూడా ఈ శక్తి కలిగినది యేసునామము అనే యూట్యూబ్ ఛానల్ మీరు పరిచయం చేసినట్లయితే మీరు దీవించబడతారు. అనేకులు ఎవరైతే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారు కూడా దేవుని చేత దీవించబడుతూ ఉంటారు. అట్టి ఆశీర్వాదములు ప్రభు మీకు అనుగ్రహించబడును గాక. ఆమేన్.